పొద్దున లేస్తే మనం రోజుకో దారుణమైన సంఘటన. అసలు ఒక మగాడు పెళ్లి చేసుకోవాలంటే భయంతో చచ్చిపోతుంది. పెళ్లి చేసుకున్న నెల రోజులకే ఆ భర్తను చంపి డ్రమ్ములో పడేస్తుంది. భార్యను చంపి కుక్కర్లో ఉడిపిస్తుంది. అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఒక మగాడితో కలిసి హనీమూన్ పేరుతోటి అడవిలకు తీసుకొచ్చి హతమారుస్తుంది. భార్య సోనం ఆమె ప్రియుడు రాజా కుష్వాహాతో కలిసి హత్యకు ప్లాన్ చేసినట్టు తేల్చిన పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, రోజుకు అనేకం చూస్తారు. మరి అటువంటి సంఘటనే 2024లో ఓ దారుణ సంఘటన నడి రోడ్డు పైన జరిగింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం నలిగిపోయింది. ధర్మం కోసం ధర్మస్థానంకి వెళ్తే ధర్మం అక్కడే చచ్చిపోయింది. ఇక అటు ఇటు కాదని ఏకంగా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు. అది మన స్టూడియో. నిక్కచ్చిగా అడుగుతున్నాను, మీ దగ్గరున్న ఆధారాలన్నీ నిజమైతేనే బయట పెట్టండి. ఒకవేళ నిజం కాకుండా అబద్ధం అయితే మీరు కూడా జైలుకు పోవచ్చు. ఓకే అన్న. ఏం పేరు తన పేరు? స్వాతి. స్వాతి. ఎక్కడ ఉంటారు తను? హన్మకొండలో ఉంటది. వరుసకి ఏమైంది? పిన్ని వరుస అవుతుంది. చిన్నమ్మ. చిన్నమ్మ. వీళ్ళిద్దరి మధ్యలో ఏదో అక్రమ సంబంధం నడుస్తుంది లేదా ఏదో నడుస్తుంది అన్న అనుమానం ఎప్పుడు కలిగింది మీకు? ఏ సిచ్యువేషన్ లో మీకు అర్థమైంది? తను ఎప్పుడు ఫోన్ చేసి వెళ్ళిపోతాడు. మాకు ఏ విషయం చెప్పడు. అట్లా విక్రమ్ ఎక్కడున్నావు రాపకు నేను వీడియో కాల్ చేసి మాట్లాడట్లా. ఎక్కడున్నావు అంటే ఎక్కడ ఉన్నా నీకు ఎందుకు అనేది. నాకు రీసెంట్ గా మా చెల్లె చెప్పింది నాకు అట్లా, అక్క స్వాతి విక్రమ్ కి ఫోన్ చేసి రమ్మంటుంది అంటే నేను తనకు కాల్ చేసినా కూడా ఆల్రెడీ ఇవాళ రేపు వాయి వరుసలు ఏం లేవా, తల్లి వరుస కూడా ఏం లేదా అని అడిగిన నేను ఫోన్ లో. అయితే నేను చనిపోతా నువ్వు పెళ్లి చేసుకోపోతే విజయ్ అనే వ్యక్తి అని మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు అది చంపేసి పడేసారంట. యాక్సిడెంట్ కాదంటారు? కాదు. ఇప్పుడు రాత్రి 1:30 దాకా వాడిని ఇంటికాడ ఉన్నాడంట. తర్వాత ఈ స్వాతి ఫోన్ చేసింది. ఏమని, ఆ రాత్రి ఎంత టైం అయినా కానీ నువ్వు వెళ్ళిపోరా ఇంటికి. వాడిని ఏం బెదిరించారో ఏమో ఆ నైట్ హైదరాబాద్కి వెళ్ళినాడు. వాడు ఒక సెకండ్ లోనే అంత వచ్చి హైవే ఎక్కడానికి ఆడిని పట్టుకొని చంపి వాడిని ఆ రోడ్డు మీద పడేసి 50 లక్షలు సిక్కులు ఇచ్చింది. కాళ్ళు చొట్ల బండి ఉంది, ఏడ దెబ్బలు లేవు, కాళ్ళకి లేవు, చేతులు లేవు, ఏడ లేవు, మెడ ఒక్కటే తెగింది. ఆ టైంలో రాత్రి నైట్ మొత్తం ఫోన్లు నడుస్తూనే ఉన్నాయి. 7:30 ఆ కాళ్ళ లిస్టులో మేము కాల్ లిస్ట్ తీస్తే మొత్తం వాళ్ళ నంబర్లే ఉంది. కంటి చూపు లేదు, నోటి మాట లేదు. హాస్పిటల్ కుట్లేసే వాళ్ళు నర్సులు ఏడ్చేది, మీ కొడుకు ఏమన్నా లవ్ స్టోరీ ఉందా, ఎవరన్నా చంపేసి మీ కొడుకుని చంపేసిరు, మీ గొంతు కోసిరని వాళ్ళే అన్నారు. మీరు పోలీస్ స్టేషన్ కి పోయి ఈమె మీద మాకు అనుమానం ఉంది, ఈమె చేయించిందని మీరు కంప్లైంట్ చేయలేదా? ఒక పోలీస్ స్టేషన్ అంటే మనం ఒక ఆపద మీద పోతాం కదా. ఈ బాబుని చూసి కూడా ఒక ఎస్ఐకి ఎందుకు జాలి కదా? అక్కడైతే నువ్వు ఎక్కడ చెప్పుకుంటూ చెప్పుకో అమ్మ, నువ్వు ఫస్ట్ పెట్టాల్సింది, నీ మధ్యలో ఎట్లా తీసుకుంటానో అడుగుతున్నట్లా. అమ్ముడు వేయండు, పక్క అమ్ముడు వేయండి ఎస్ఐ అయితే. తనని పిలిచి మేడం మీరు లంచ్ చేశారని అడుగుతుంది సార్. ఒక అంతకులం పట్టుకుని లంచ్ చేసి అడుగుతాడు. నా తమ్ముడు పట్టుకుని ఇక్కడ ఏడుస్తున్నాయి. అయితే నా తమ్ముడు ఏ రోజులు అన్నయ్య మేము నరక యాత్ర చూసినాయి సార్. అయితే తనకు మేము ఏం అన్యాయం చేసినాం అన్నయ్య, వాడిని మొత్తం చంపి ఇష్టపెట్టినా అయిపోదు తెలుసా అన్నయ్య. వాడు ఆక్సిజన్ మీద కొట్టుకోమని జీవి చనిపోయింది తెలుసా. వాడిని కళ్ళలకించి ఒక కన్ను మొత్తానికి తుక్కు కొట్టి తెలుసా. అయితే గట్టిగా మాట్లాడితే వాడిని కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి అంతే. వాడు అక్క నువ్వు ఎప్పుడు వస్తావే అని పిలిచినప్పుడు అన్నయ్య నేను వాడు పిలిచిన ఎన్నో రాలేదు సార్ అన్నయ్య. వాడిని వచ్చిండ్రా అంటే అన్నయ్య వాడిని ఒక్కటే కన్ను పనిచేసిందా, ఒక కళ్ళకించి మొత్తం నీళ్ళు తెలుసా అన్నయ్య. వాడిని కోడింగ్ కూర్చుంటూ పోసి పక్క పడేసి వానికి చిన్నం లేకుండా చేసి ఒక హార్ట్ మీద వానికి బతికే అవకాశం లేకుండా చేసేది సార్. వాడు అక్క అన్న పిలిపి నేను దూరం అయిపోయినాయి సార్. నేనైతే
మేము పేదవాళ్ళము ఉన్నోళ్ళం కాదు తెలుసా అన్నీ మేమైతే. నేను కేసు పెడతా మొర్రో ఇప్పుడు తన్నే చంపిందని నేను అన్నే పడుతున్నా. అక్కడైతే నువ్వు కోర్టు పోయి తెలుసుకోపో అంటున్నాను. అయితే నేను ఎక్కడ పోయి కేసు పెట్టుకోవాలి మళ్ళీ అయితే? డెఫినెట్ గా న్యాయం గెలుస్తుంది. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, కాల్ డేటా మొత్తం తీద్దాం, ఏంటనేది అసలు నిజం బయటకు వస్తుంది. ధైర్యంగా ఉండండి, డెఫినెట్ గా చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పొద్దున లేస్తే మనం రోజుకో దారుణమైన సంఘటనలు చూస్తున్నాం. అసలు ఒక మగాడు పెళ్లి చేసుకోవాలంటే భయంతో చచ్చిపోతున్నాడు. పెళ్లి చేసుకున్న నెల రోజులకే ఆ భర్తను చంపి డ్రమ్ములో పడేస్తున్నారు. ఇక భార్యను చంపి కుక్కర్లో ఉడికిస్తున్నారు. ఇక అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఒక మగాడితో కలిసి ఆ లేడీ హనీమూన్ పేరుతోటి అడవిలకు తీసుకొచ్చి హతమారుస్తున్నది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, రోజుకు అనేకం చూస్తున్నాం. మరి అటువంటి సంఘటనే 2024లో ఓ దారుణ సంఘటన నడి రోడ్డు పైన జరిగింది. మరి ఆ కుటుంబం ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం నలిగిపోయింది. ధర్మం కోసం ధర్మస్థానంకి వెళ్తే ధర్మం అక్కడే చచ్చిపోయింది. ఇక అటు ఇటు కాదని ఏకంగా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు. అది మన స్టూడియోకి. ఈరోజు మన మీడియా దగ్గరికి ఇక్కడైనా న్యాయం జరుగుతుందన్న ఒక నమ్మకంతో ఈరోజు మన స్టూడియోలోకి వచ్చినారు. వాళ్ళకి భరోసానివ్వడానికి, వాళ్లకు న్యాయం చేయడానికి వెనకడుగు వేయకుండా రండి అని నేను చెప్పాను. ప్రస్తుతం నా ముందు ఉంది ఆ కుటుంబం. ఆ కథ ఏంటి, మరి వాళ్ళ తమ్ముడిని ఎలా చంపారు ఏంటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? మీ పేరమ్మా? సంతోషం. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. సొంతూరు ఎక్కడ? రామంతపూర్. ఓకే. మీ తమ్ముని దారుణంగా చంపేశారు అని చెప్పేసి మీరు ఇక్కడికి వచ్చారు. సంవత్సరం నుంచి మీకు ఎక్కడ న్యాయం జరగలేదు. సో ఈరోజు నేను చాలా నిక్కచ్చిగా అడుగుతున్నాను, మీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ అవన్నీ నిజమైతేనే బయట పెట్టండి. ఒకవేళ నిజం కాకుండా అబద్ధం అయితే మీరు కూడా జైలుకు పోవాల్సి వస్తుంది. ఓకే. సో చాలా నిక్కచ్చిగా అడుగుతున్నాను. ధర్మం మీ సైడ్ ఉందంటే ధర్మాన్ని నేను గెలిపించి ముందుకు తీసుకెళ్తాను. దానికి నేను భరోసా ఇస్తున్నాను మీకు. డెఫినెట్గా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్ష పడాల్సింది. ఓకే. సో అసలు ఏం జరిగింది నాకు ఒక్కసారి మొదటి నుంచి చెప్పుకొస్తారా? మా తమ్ముడు వచ్చి సీసీ కెమెరాలో వర్క్ చేస్తున్నాడు. ఏం పేరు? కిరణ్ కుమార్. ఓకే. మునిశెట్టి కిరణ్ కుమార్. మా పాప శారీ ఫంక్షన్ కి మా దూర బంధువులు పిలిచినట్లు ఒక వారం రోజుల దాకా మా ఇంటికైనా ఉంది. నా టోటల్ ఫ్యామిలీ అంటున్నది, తను కూడా మా ఇంట్లోనే ఉండిపోయింది. సరే ఉన్నది లేదని నేను అనుకున్నాను. మా ఇంటికా నుంచి ఫోన్ నెంబర్ తీసుకుని మా తమ్ముడితోటి ఇక కంటిన్యూగా వాళ్ళ ఇంటికి వెళ్ళిన కాడ నుంచి మా తమ్ముడు ఫోన్ చేయడము, రమ్మడము, ఈ జన్మ మీట్ అవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అట్లా నాకు రీసెంట్గా మా చెల్లె చెప్పింది నాకు అట్లా, అక్క స్వాతి విక్రమ్కి ఫోన్ చేసి రమ్మంటుంది అంటే నేను తనకు కాల్ చేసినా కూడా ఆనడితే ఇవాళ రేపు వాయి వరుసలు ఏం లేవా, తల్లి వరుస కూడా ఏం లేదా అని అడిగాను ఫోన్లో. అయితే అలాంటిది ఎక్కడ మమ్మీ, మనకి ఇలాంటిది ఏం లేదు, మనకి ఇలాంటి విషయాలు తెలియదు అని చెప్పింది. సరేలే అనుకున్నా. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత నేను అనుకోకుండా 8:30కి ఫోన్ చేసిన తన తిరిగా. తను నెంబర్ మా బాబాయ్ సెల్లకించి తను మాట్లాడుతుంది. నేను చనిపోతా, నువ్వు పెళ్లి చేసుకోకపోతే విజయ అనే వ్యక్తి అని మాట్లాడుతుంది. ఏం పేరు తన పేరు? స్వాతి. స్వాతి. ఎక్కడ ఉంటారు తను? తను అన్నకొండలో ఉంటుంది. అన్నకొండ. వరుసకు ఏమైంది? వరుసకు దూరం బంధువు అనేది పిన్ని వరుస అవుతుంది. చిన్నమ్మ. చిన్నమ్మ. ఎవరు? మీ తమ్ముడికి? మా తమ్ముడికి. నాకు కూడా చిన్నమ్మ అవుతుంది. ఓకే, చెప్పండి. అదే జరిగింది. అక్కడ నుంచి తనకు ఫోన్ చేయడము, రమ్మడము, కలవడము. ఎన్ని రోజులు జరిగింది అలా? 3-4 నెలలు అయింది అట్లా కంటిన్యూగా.
మీ తమ్ముడు రోజు వరంగల్ కూడా రావడం అట్లా తను ఎప్పుడు ఫోన్ చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడు. మాకు ఏ విషయం చెప్పాడు. తను ఎందుకు వెళ్ళినా నేను అనుకోకుండా డౌట్ వచ్చింది నాకు. అట్లా విక్రమ్ ఎక్కడ ఉన్నావు అప్పుడు నేను వీడియో కాల్ చేసి మాట్లాడట్లా ఎక్కడ ఉన్నావు అంటే ఎక్కడ ఉన్నా నీకు ఎందుకు అనేది అట్లా. సరే తను ఎందుకు చెప్తలేదు కదా సరే అనుకున్నా. నేను ఇట్లా ఫోన్ చేసి మళ్ళీ తనకు కూడా ఫోన్ చేసేది డౌట్ కుదిరేది. తను చెప్పేది అట్లా ఇప్పుడే మీ తమ్ముతో ఫోన్ మాట్లాడింది. నేనేం చేసిన మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన మమ్మీ తమ్ముడిని డాడీకి రాని కొద్దిగా మనకైతే ఇదంతా ఎట్లా ఉన్నదని చెప్పేసినట్లు. సో మీకు డౌట్ ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు చిన్నమ్మ అని చెప్పి ఆయన ఫోన్ చేసి మాట్లాడచ్చు, వరుసగా చిన్నమ్మ కదా జరంగా మాట్లాడుతుంటా మనం ఫోన్ చేసి. అట్లా కాకుండా వీళ్ళిద్దరి మధ్యలో ఏదో అక్రమ సంబంధం నడుస్తుంది లేదా ఏదో నడుస్తుంది అన్న అనుమానం ఎప్పుడు కలిగింది మీకు? ఏ సిచ్యువేషన్ లో మీకు అర్థమైంది? ఎప్పుడు జరిగిందంటే ఈయనది సిచ్యువేషన్ అంటే ఈయనకి ఆమెకి అక్కడ సంబంధం ఉందంటే ఈయన ఏం చేసినట్టు మా బామ్మడి కొడుకు ఇంటికి వచ్చిండే మా ఇంటికి రామతపూర్కి. మా బామ్మడి కొడుకు తీసుకొని మా అత్తగారి ఇంటికి పోయినాడు. అంటే మా బామ్మడి జంగం ఇంకా ఆడికి 60 కిలోమీటర్లు. మా బామ్మడి జంగంలో ఉంటారు. మా బామ్మడి కొడుకుని తీసుకొని అటు దించేసే పొందికి ఆ రోజు కొమ్మరెల్లి పోయేది ఉండే మా బామ్మడిది. ఈయన కూడా తీసుకొని రారా ఎక్కువ అంటే వీడు తయారైన టాన్ చేసి పొందికి ఈమె ఫోన్ చేసింది స్వాతి అనే ఆమె హన్మకొండ నుంచి. హన్మకొండ ఫోన్ చేస్తేనే అప్పుడు మా వద్దు మామ నాకు ఫోన్ వచ్చింది మా దోస్తు ఫోన్ చేస్తున్నాడని బండి తీసుకుని హన్మకొండ పోయినాడు. పిల్లగానే ఎప్పుడు పొద్దున్న మార్నింగ్ 9 గంటలకు పోయినాడు. మళ్ళా 4-5 గంటల దాకా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. దాని ఇంట్లోనే ఉంది. దాని ఇంట్లో ఉంటే అప్పుడు నేనేం చేసినంటే 5 గంటల మధ్యలో నేను ఫోన్ చేసిన అరే ఏడున్నారా అని నేను అడిగిన. అంటే బాబాయ్ మా సటుకుడు ఉంటాడు హన్మకొండలో. ఏడున్నావు డాడీ ఇలా పైసలు ఇచ్చే ఉన్నాడా బాబాయ్ అనికి వచ్చినా అంటే బండి మీద ఎందుకు పోయినావరా అని నేను అన్నా. బండి మీద ఎందుకు పోయినా అందరూ అంటే సరే రేపు వచ్చే శనివారం ఉన్నాడు అదే రోజు ఉన్నాడు. ఆదివారం నాడు వస్తాడు డాడీ అన్నాడు. సరే నైట్ 1 గంట బాబాయ్ ఇంట్లో పొద్దున్న రారా అని చెప్పినాను. పొద్దున్న రారా అన్నోడు ఈడేం చేసినాడంటే వాడిని సురేష్ గారు మా అత్తగారి ఇంటికాడ ఉంటాడు. వాడు ఫోన్ చేసినాడు రాత్రి 9 గంటలకు. సురేష్ అని ఏమైతారు మీకు? ఫ్రెండ్ ఎవరు? మీ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్. ఓకే. వాడు రాత్రి 9:30 ఫోన్ చేస్తే హన్మకొండగా 9:30 వచ్చినాడు. అంటే 60 కిలోమీటర్లు ఆడికి. ఎవరు మీ అబ్బాయి కాల్ ఫోన్ చేసినప్పుడు వాడి ఇంటి మీద కూర్చొని ఏం తాగలో మన తాగినా ఏం తెలియదు. సురేష్ వాళ్ళ ఇంటి ఉన్నప్పుడు రాత్రి 1:30 దాకా వాడి ఇంటికాడ ఉన్నాడంట. తర్వాత ఈ స్వాతి ఫోన్ చేసింది ఏమని ఆ రాత్రి ఎంత టైం అయినా కానీ నువ్వు వెళ్ళిపోరా ఇంటికి అంటే వాడిని ఏం బెదిరించారో ఏమో ఆ నైట్ హైదరాబాద్కి వెళ్ళినాడు. వాడు రాత్రి 1:30-2 గంటల బండి వేసుకుని వాడు ఏడు కేపాల్ బీబీనార్ మధ్యలోకి రాగానే పెట్రోల్ అయిపోయింది. వాడు పెట్రోల్ అయిపోతే నూక్కుంటా వచ్చాక అవసరపూర్ బ్రిడ్జి గుర్తికి ఆ పెట్రోల్ బంక్ లో 500 పెట్రోల్ కొట్టించుకున్నాం. అంటే అప్పుడు ఎంత 4:20, 4:30 అయింది. ఆ టైంలో రాత్రి నైట్ మొత్తం ఫోన్లు నడుస్తూనే ఉన్నాయి. 7:30 అంటే ఈయన ఏం చేసినాడంటే ఇంకా అవసరపూర్ కాడ బ్రిడ్జి కాడ రాగానే కొంచెం పెట్రోల్ పోసుకున్నాడు. కొంచెం జస్ట్ 1 సెకండ్ ఆ హైవే ఎక్కాలి కదా సర్వీస్ రోడ్ ఉంది కింద. ఆ సర్వీస్ రోడ్ వెళ్ళి పెట్రోల్ పోసుకుని ఒక సెకండ్ గానే అంత వచ్చి హైవే ఎక్కే వరకు ఆయన పట్టుకొని చంపి వాడి ఆ రోడ్డు మీద పడేసి యాక్సిడెంట్ లాగా చిత్రకి ఇచ్చింది. ఆ కాల్ లిస్ట్ లో మేము కాల్ లిస్ట్ తీస్తే మొత్తం వాళ్ళ నమ్మలే ఉంది. అప్పుడే మాకు డౌట్ వచ్చింది. ఆ రాత్రి గంట మళ్ళీ పోలీసు వాళ్ళు మిమ్మల్ని పిలుచుకోవచ్చు ఇంటర్గేట్ చేయమంటే వాళ్ళు పోలీసులు అంటే పోలీసు వాళ్ళు పిలుచుకొచ్చి మమ్మల్ని అడగమంటున్నారు. వాళ్ళు మేము అడుగుతామా? పోలీసు వాళ్ళు అడుగుతారా? వాళ్ళని మేము అడగాలి. పోలీసు వాళ్ళే ఇంటర్గేట్ చేయాలి. డౌట్ ఉంది మా మీద. ఆ స్వాతి పేరు మీద సురేష్ గాడే పిలిచిరు. వాళ్ళ కాల్ డేటా ఉంది. వాళ్ళు పిలుచుకొని మీరు ఇంటర్గేట్ చేయండి. చేసిన తర్వాత ఏ సంగతి అని మాకు తెలుసు అంటే పిలుచుకొని వచ్చి ఎస్ఐ ఉంటారు మీరు మాట్లాడాలంటే మేమేం మాట్లాడాలి? పోలీసు వాళ్ళు మాట్లాడతారు మనం మాట్లాడుతున్నాం. దాన్ని కానీ వాళ్ళే చంపేసి రోడ్డు మీద పడేస్తే గొంతు ఒక్కడే తెగుతారా? యాభై టిప్పర్ గుద్దితే మనిషి మొత్తం బాడీ మొత్తం తుక్కు అయిపోతుంది. కాలు చేతి ఇరుగుతాయి, తలగా వదులుతారు, ఈ మెడ ఒక్కటే తెగుతారా? అందుకే వాళ్ళిద్దరిని పట్టుకొని వచ్చి శిక్ష చేయాలి, ఉరి శిక్ష చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు అది చంపేసి పడేసారు అంటున్నారు, యాక్సిడెంట్ కాదంటున్నారు. ఓకే, సో ఆయన పడిపోయిన స్థలంలో
అంటే ఆ బండి సిచ్యువేషన్ ఎట్లుంది? ఆయన బండి మీద వస్తున్నాడు కదా, ఆ బండి మంచిగా ఉందా, డ్యామేజ్ అయిందా? బండి అంటే ముంగట ఎట్లుందా అంటే వీళ్ళు ఏం చేసినారంటే బండిని తీసుకొచ్చి ఒక 2 సెకండ్లలో మనుషులు చంపేది కారణం తిరిగి సర్వీస్ రోడ్లకి ఆ టైంలో కారు వచ్చింది ఒకటి, సీసీ కెమెరాలో చూడండి మా దగ్గర ఉంది. మా కొడుకు వచ్చే 2 సెకండ్లలో సర్వీస్ రోడ్లకి రాని రోడ్లకి కారు పోతుంది, సర్వీస్ రోడ్లకి ఆ కారు పోయినాక 1 సెకండ్ అనే ఇట్లా అయింది. వాడు బండి మీద వచ్చింది వేరే వాడు, మా ఉంది బ్లాక్ అది వాడి ఆ కెమెరాలో కనబడి మన స్టాల్ ఉంది వెనుకకి, ఆ బండిని వేసి రిజిస్టర్ ఆ టిప్పర్ ఉంది చాలా చెప్పు ఉంది 40 నిమిషాల దాకా టిప్పర్ ఉంది. ఆ టిప్పర్ దగ్గర బండి తెచ్చి రేట్ చేసి టిప్పర్ గుద్దిచ్చేసి బండిని. అప్పుడు గుద్దినప్పుడు ఏం చేసి అప్పుడు వాడిని ఇట్లా వాడేసి బండి గుద్దినాక టిప్పర్ గుద్దినాక కాల్సంలో బండి ఉంటుందా, మనిషి ఎన్నో పడతాడు బండి ఎన్నో పడుతుంది. మా ఉంది ఎట్లుంది అంటే కాలుగా బండి ఉంది, ఏడ దెబ్బలు లేవు, కాళ్ళకి లేవు, చేతులు లేవు, ఏడ లేవు, మెడ ఒక్కటే దిగింది. స్వాతి అనే అమ్మాయి ఫొటోస్ ఉన్నాయి దగ్గర ఉన్నాయి. ఆ సురేష్ అనేవాడు స్వాతి అన్న వీళ్ళిద్దరిని పట్టుకుంటే మొత్తం ఈమె స్వాతి, సురేష్ ఎవరు? అది ఆ రోజు రాత్రి ఫోన్ చేసి తాగిపించింది, రాత్రి 3:30 సురేష్. ఈయన మీ తమ్ముడు ఫ్రెండ్, ఎక్కడ ఉంటాడు? దగ్గర నియర్ బై జంగం. ఈమె హన్మకొండ. ఓకే, ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఈమె బ్యాక్గ్రౌండ్ ఏముంది అంటే ఈలో భర్త లేడు, చనిపోయినా? చనిపోయినాడు. ఓకే, ఈమెకి ఏం చేసినా అంటే ఈ మా కొడుకు పిన్ని వరుస అవుతుంది, ఈమెకి 2 ఉన్నారు. ఆ 2 అంటే 2 అంటే అక్రమ సంబంధం. అక్రమ సంబంధం ఉంటే మా కొడుకు ఈమె దగ్గర పోతుంటే వాళ్ళు ఏమనుకున్నారేమో వీడేమన్నా దీనికి అలవాటైనాడని అట్లా కానీ పంపించేసి. ఒకటి, మీ కొడుకుకు ఈమెకి అక్రమ సంబంధం అని మీకు ఏ రకంగా అర్థమైంది అంటే ఏంటి? అంటే ఏ రకము అంటే ఒక 11 గంటలకు ఫోన్ వచ్చినప్పుడు మా తమ్ముడు వెళ్ళిపోయిండు. 12 గంటల నుంచి 4 గంటల వరకు ఒక ఇంట్లో ఏం చేస్తారు? భర్త లేని ఇంట్లో అయితే పిల్లలు లేరు. వాళ్ళ బాబు వచ్చేసి 10th క్లాస్, అబ్బాయి 7 సంవత్సరాలు. బాబున్నాడా? బాబు ఎక్కడ ఉంటాడు? ఓకే, బాబు 10th క్లాస్, బాబు వచ్చేసి 8th క్లాస్. పిల్లల స్కూల్ వెళ్ళాక ఆ మొక్కటి ఏం చేస్తుంది? అన్ని గంటలు ఎందుకు ఉన్నది బాబు పట్టుకుని? అయితే 23 ఏళ్ళ పిల్లలతో ఏమి అవసరం అయితే? నా ఏజ్ ఎంత? మీ తమ్ముడు వాళ్ళ ఇంటికి ఏ టైం పోయి ఏ టైం దాకా ఉండేవాడు? అంటే ఫ్రెండ్ ముందు అడిగిన అట్లా రీసెంట్ గా మొన్న 2 నెలల కింద వెళ్ళినట్ల ఆ ఏరియా కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసిన. ప్రతి ఒక్కరు చెప్పారు అట్లా మీ తమ్ముడు వచ్చిండు బైక్ మీద వెళ్ళి చెప్పారు. మరి మీకు ఇంత డౌట్ వచ్చినప్పుడు మీ కొడుకుని మీరు ఎందుకు అడిగినాము అంటే మేమేమనుకున్నాం అంటే కొడుకు వస్తా సార్, మేమేమనుకున్నా అంటే పిన్ని అంటే ఆమె మాకి ఎందుకంటే కొడుకు లేక ఉంటది కదా, ఏమైనా పనుకుంటే పిలుస్తుందేమో అనుకున్నాం. మాకు తెలిసినట్టు చేయలే, మాకు తెలియదు. వాడు సీసీ కెమెరాలు ఫిట్ చేస్తాడు, సీసీ కెమెరాలు ఫిట్ చేసినప్పుడు ఫోన్ వచ్చినవాడు ఇచ్చుడు చేసుడు అవన్నీ మాకు ఎట్లా అంటే మన కాల్ డేటా తీస్తేనే బయటపడింది. ఎప్పుడు? చనిపోయినాక. ఓకే, ఆమె కాల్ డేటా మొత్తం తీసినప్పుడు అప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగింది అన్నారు కదా, ఆ ఫంక్షన్ కి వచ్చిందా? వచ్చింది. ఎన్ని రోజులు ఉన్నది? ఆ 4 రోజులు మీ తమ్ముడు ఉన్నాడా? ఉన్నాడు. అప్పుడే పరిచయం అయింది అంత, అదే దరిద్రం ఆ ఫంక్షన్. సో దాని తర్వాత ఈ ఫంక్షన్ మీ ఇంటికి ఎప్పుడు వచ్చింది? మా ఇంటికి మా కొడుకు సాగు ముందు 2 నెలలు 3 నెలల కింద వచ్చింది. ఒకసారి వచ్చింది. దేనికి వచ్చింది? ఇట్లా వాళ్ళు దోస్తున్నాడు ఉప్పల్లో. లేదు అన్నయ్య, తను మా ఇంటికి అసలు రాదు, రిలేషన్స్ కానీ సడన్ గా వచ్చింది. మా మమ్మీ నాకు ఫోన్ చేసి చెప్పింది స్వాతి వచ్చిందంటే గిన్నెల ట్రాన్స్ఫర్ ఎందుకు వచ్చిన నేను అడిగిన ఎందుకు వచ్చినా అంటే ఉప్పల మా ఫ్రెండ్స్ ఉన్నారు అందుకు వచ్చినా అంటే మేమేమనుకున్నాం అంటే ఏమి కొడుకు వలస వస్తున్నది. ఈమెకి మా కొడుకు 23 ఏళ్ళు, నేను 35, దాని కొడుకులే రానేస్తున్నాడు. నేను అట్లా ఆలోచన చేయలే. మీ ఇంట్లో ఉంది ఆ రోజు? ఒకటే గంట ఉంది వెళ్ళిపోయింది. ఆ రోజు ఇంటికి మా తమ్ముడు లేదు, అట్లా ఈమె వచ్చింది మా తమ్ముడు లేదు ఇంట్లో. లేదు సీసీ కెమెరా ఫిట్ చేసి పోతాడు ఆయన అట్లా. ఓకే, ఈమె ఏం చేస్తుంది? వీళ్ళ హస్బెండ్ వచ్చేసి మన డిస్ట్రిక్ట్ దగ్గర ఈమె ఏం చేయదు అంతే.
ఓకే, ఈమెకి ఎవరో ఇద్దరితో అక్రమ సంబంధం ఉన్నారు కదా, ఉన్నది. వాళ్ళు తెలుసా మీకు? నేను ఒక వాయిస్ మాత్రమే విన్నా, నేనైతే తన ఫోన్ మాట్లాడుతుంటే మొన్న తను రీసెంట్ గా తనే ఒప్పుకున్నాను, ఏమని? నేను మాట్లాడినాను ఒప్పుకుంది, నేను స్టేషన్ లో మాట్లాడుతున్నాను. విజయ్ అనే వ్యక్తి లేడు అన్న తర్వాత ఫోన్ నెంబర్స్ అన్ని తీసి ఉంచినట్లయితే తన ఎమ్మడి వాళ్ళ ఇంటి మనసులో ఎవరు రాలేదు. నేను స్టేషన్ కాడ వినిపిస్తాడు అయితే ఒక వేరే ఆంటీని తీసుకొని వచ్చింది తనైతే. ఆ ఆంటీ కూడా అన్నది విజయ్ అనే వ్యక్తి ఉన్నాడమ్మా, తను మ్యారేజ్ ఎవరిని నడిపిస్తుంది అని చెప్పినట్లు. లేదు అన్నప్పుడు ఈమెకి లేదు కరెక్టే. విజయ్ అనే వ్యక్తి ఈమెకు అక్రమ సంబంధం. మీ తమ్ముడి కానీ ముందు నుంచేనా? అదే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈమె మా కొడుకు పోయింది ఏమన్నా వాళ్ళు చూసిరా, వాళ్ళు చూసేమన్నా ఈడెందుకు వస్తున్నాడు దీని దగ్గరికి ఏమన్నా అట్లా స్టేషన్ లో కూడా అదే వాయిస్ చెప్పేసిన. నువ్వు మాట్లాడిన వేసుకుంటూ అయితే నువ్వు అమెరికా పోదామని చెప్పినావు కదా, పెళ్లి చేసుకుని అయితే పిల్లలకి తమ్ముడికి అన్నయ్యకి ఇస్తా అని చెప్పిన. నేను అవే మాటలు చెప్పేసిన. నేను మాట్లాడలేదు అన్నది, నువ్వు మాట్లాడినావు నేను విన్నా, లేదా ఆ పేరు నాకు ఎట్లా తెలుసు అని చెప్పాను. నేను ఉండేదేమో నేను చిట్టాల మండలం నేను ఉంటా, నేను ఫోన్ మాట్లాడి విన్నట్టు. మా కొడుకుని ఎందుకు రమ్మనింది? ఒక షర్ట్ మీ తమ్ముడికి ఎప్పుడైనా డబ్బులు ఇచ్చింది? వచ్చింది. ఎంత ఇచ్చింది? 30,000 ఇచ్చింది, 30,000, 20,000 ఇచ్చింది. ఎట్లా తెలిసి మీకు ఈమె 30,000 ఇచ్చిన సంగతి? ఫోన్ పే చనిపోయిన తర్వాత డేటా తీసినామన్నా, అట్లా అప్పుడు బయట తమ్ముడే అని ఇచ్చిండా? తన దగ్గర తీసుకొని మనం పే చేసినాడు. 30,000 కట్టినట్లా ఈడేసినాడు, ఆమె దగ్గర తీసుకోండి మళ్ళీ ఈడు పంపించినాడు. అదేంటి మా దగ్గర మన కాల్ డేటా తీసినాడు, కాల్ డేటా తీసి ఆధారాలు బయటపడ్డాయి. ఓకే, డౌట్. సో ఈమె మీద ఇప్పుడు డౌట్ ఉంది మీకు? ఈమె మీద తనే అన్నప్పుడు మీరు పోలీస్ స్టేషన్ కి పోయి ఈమె మీద మాకు అనుమానం ఉంది, ఈమె చేయించిందని మీరు కంప్లైంట్ చేయలేదా? అంటే కాల్ డేటా పోస్ట్ మార్టం వచ్చినాడు చూడు సార్, మేమేమన్నామంటే యాక్సిడెంట్ అన్నాడు ఎస్ఐ సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఏముంది? పోస్ట్ మార్టం లో బ్రెయిన్ డెడ్ అని వచ్చింది. ఎన్ని డేస్ కి ఇచ్చారు? ఎందుకు 3 నెలలు? అంతే, తెలియదు. ఎప్పుడు పోయినా అడిగినా జనరల్ గా రిపోర్ట్ 15 రోజులలో వస్తుంది, లేదంటే ఇంకా మేజర్ ఉంటే 45 డేస్. బ్రెయిన్ డెడ్ అయితే మరి బ్రెయిన్ డెడ్ అయింది అనుకోండి మీరు అన్నట్టు, మరి ఈ పొడిచిన ఘాట్లు ఏంటి, మెడ కింద కోసిన ఘాట్లు ఏంటి? ఆ ఫొటోస్ ఉన్నాయి. బ్రెయిన్ డెడ్ అయితే బాడీకి ఎక్కడ దెబ్బలు తగలేదు, చేతికి ఎక్కడ దెబ్బలు తగలేదు. ఆయన చంపేది రోడ్డు మీద 92 కూడా ఆ డాక్టర్లే అండి గాంధీలో మీ కొడుకు చంపేసి అయ్యాను. ఏమన్నా లవ్ మ్యారేజ్ ఏమన్నా లవ్ చేసినాడు ఎవరన్నా అంటే లేదు. కాకపోతే మాకు మేము అక్కడే కుప్పగొలిపోయాం. మీ తమ్ముడు చనిపోయింది కదా, ఈ ఆధారాలు చూసినాక స్వాతి అనే అమ్మాయి మీద ఎప్పుడు మీకు అనుమానం కలిగింది? స్వాతి అనుమానం మీద ఎట్లా అంటే మా తమ్ముడు చనిపోయిన తర్వాత తను రాలేదు, నాకు 24 కాల్ చేసి మాట్లాడింది, మొత్తం నాతో మాట బంద్ చేసింది. ఈ సంఘటన జరగకముందు అంత ఎప్పుడు లాస్ట్ చివరిసారిగా స్వాతి ఎప్పుడు మీతో మాట్లాడింది? నేను ఆ రోజు కూడా మాట్లాడాను. ఏ రోజు? ఆ రోజు 5 రోజులు కూడా మాట్లాడచ్చు. అయితే అప్పుడు అంటే రెగ్యులర్ గా రోజు మాట్లాడినా. ఎందుకంటే ఏం మాట్లాడుతుండే మీరు? జనరల్ గా డిస్కషన్ ఏముంటుండే? ఓన్లీ నేను తన అర్థం లేదు, నాకు షాప్ ఉంటుంది అట్లా, మేము శారీస్ ఇట్లా అన్నీ అమ్ముతాం అట్లా, అది అమ్ముదామా, పిల్లలు బాగుందా, ఎడ్యుకేషన్ గురించి బాగా మాట్లాడతాం. తమ్ముడు గురించి డిస్కషన్ వచ్చేదా? తమ్ముడు గురించి ఎప్పుడు నేను మాట్లాడతాను. ఆమె కూడా ఎందుకు మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. ఇక నాకు కొంచెం డౌట్ వచ్చిన తర్వాత నేనే అనేసిన, ఇవాళ రేపు మానవత్వం లేదు, తల్లి కోసం కూడా విలువ లేకుండా అయిపోయింది అన్న. తన అక్కడ స్టన్ అయిపోయింది. ఇక ఒక 2 డేస్ నేను కాల్ చేయాలి ఆ విషయం లేదా, తన నాకు మళ్ళీ కాల్ చేసింది. ఎందుకన్నా బిడ్డ అంటే నేను నిన్న అనలేదు, వేరే పర్సనల్ విషయం లేదు కారణం విషయము అని అన్నా. సరే కానీ తన కంటిన్యూ మాట్లాడేది, ఏం మాట్లాడిన ఫోన్స్ అయితే తనకు నేను వరంగల్ అవతల ఉంటా కాబట్టి ఎర్లీ మార్నింగ్ మమ్మీ వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి నాకు మా పెద్దమ్మ ఫోటో పెట్టింది. నేను ఆ ఫోటో చూడగానే స్వాతి వెంటనే కాల్ చేసాను. అయితే మా తమ్ముడిని పిలిపించింది నువ్వే, వాడిని ఎందుకు చంపించి నడిపించింది డైరెక్ట్గా. నేను అడిగేసిన, మా తమ్ముడు నా పెళ్ళై 10 సంవత్సరాలు,
వాడు ఎన్నడూ హన్మకొండకు రాలేదు. వాడిని నువ్వే వాడిని పరిచయం చేసినావు, వాడు నువ్వే పిలిపించినావు. వాడినైతే వాడిని ఎందుకు పిలిచినావు అడిగినా. నేను విలువలేదు, నీ అమ్మ నేను హాస్పిటల్కి వస్తా అన్నది. తర్వాత నా అమ్మ హాస్పిటల్ రాలేదనిగా ఇక మా కాంటాక్ట్ లేదు. ఆ రోజు నుంచి దొరకైతే మీరు చేసిరా ఫోన్? నేను ఒకసారి చేసిన ఫోన్ ఎత్తలేదు. ఓకే, మరి అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడానికి పేరా? చేయడానికి వెళ్ళినా. ఫస్ట్ అంతకు ముందు నేను కేసు రాసినాం కాబట్టి మాకు ఎస్ఐ మా గోడాసి పెట్టినా. మా వాళ్ళు తెలియక మా డాడీ అట్లా సంతకం పెట్టేసి ఇచ్చినట్లా. నాకు డౌట్ వచ్చినాక నేను తన పేరు రాయమంటే ఇప్పుడు ఆ చెల్లది ఆ కేసు అని చెప్తున్నట్లు. ఎందుకు, దేనికి? ఇప్పుడు ఎట్లా పెడతామని ఫస్ట్ వాళ్ళ పేరు రాయాలంటున్నాడు. అప్పుడు తెలియదు కదా, ఇప్పుడు మాకు డౌట్ వచ్చిందని మీరు ఎందుకు పెట్టలేదు? అసలు తీసుకుంటలేడు. ఏం పేరు ఎస్ఐ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్. ఏ పోలీస్ స్టేషన్? గట్కేసర్ పోలీస్ స్టేషన్. ఉన్నారు ఎప్పుడైనా? ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఓకే, ఏం కంప్లైంట్ కోసం వెళ్తే ఏమన్నాడు ఆయన శ్రీకాంత్? అంటే వాళ్ళని పిలిపించి ఇంటర్వ్యూ చేశారా? నన్ను 2 సార్లు వాళ్ళని పిలిపించి విచారణ చేయని అడిగిరా? విచారణ చేయించమంటే వాళ్ళు చేయించలేదు. పిలిపించిండు. నేను ఫోన్ చేసి అది కూడా సార్ మీరు ఎవరు పోలే అట్లా. నేను ఎస్ఐకి 24 కాల్ చేసిన అయితే సార్ వాళ్ళని పిలిపియండి సార్, వాళ్ళని పిలిపియండి అంటే 3 నెలలకు 2 నెలలకు నెలకు అట్లా పిలిపించింది వాళ్ళైతే. ఏమైంది అప్పుడు? వాళ్ళని పిలిపించరు. ఏం లేదు, నువ్వు పిలిపిన్నావు కదా అమ్మ, నేను పిలిపించిన, నువ్వు మాట్లాడుకో అంటున్నట్లు. పోలీస్ వాళ్ళు ఇంత కూడా మాట్లాడలేదు ఆ విషయం. అడగడం అసలు ప్రశ్నించడం ఏ ప్రశ్న కూడా వేయలేదు తనైతే. ఆమె ఒక్కతే వచ్చిందా, వేరే వ్యక్తులు ఎవరైనా వచ్చారా? తన అన్న గాని తన తల్లి గాని ఎవరు రాలేదా? ఓకే, ఆ రోజు ఫైనల్ గా ఏం జరిగింది? ఏం జరిగింది వచ్చినాక ఫోటోస్ అప్పయ్యేసిన. చూడు నువ్వు చేసిన కార్యక్రమం ఎట్లున్నది, నా తమ్ముడు నాకు తీసుకొచ్చి ఇవ్వగలుగుతాను నేను నమ్మించి మమ్మల్ని గొంతు కోసిన వాళ్ళు అయితే మా పరిస్థితి ఈ రోజు ఏంటిది? ఇక్కడ వాడిని ఎందుకు పిలిచినావు, వాడిని ఎందుకు చంపించినావు అని నేనైతే. ఆమె తను అన్నది కదా 12 గంటలకు నేను ఏ టైం అని వెళ్ళిపోమని చెప్పిన ఇంటికి అని తనైతే. ఆ టైంలో ఎందుకు పోమని నేను అడిగిన. ఇది నేను అనుకోకుండా క్యాచువల్గా చెప్పిన. 2 కిలోమీటర్లు మా మామ కానీ ఇంటికి పోయింది. వాడు అనుకున్నా రాత్రి. ఆ రాత్రి ఫోన్ చేసి నైట్ అయినా నువ్వు ఎందుకు పోమన్నావు? ఈ సురేష్ గారు వాళ్ళ దగ్గర ఉన్నాడు. పోలీస్ స్టేషన్ లో చివరిగా ఆమెతో ఏమైంది? వెళ్ళిపోయిందా? అసలు ఏం ఏం జరిగింది? ఏం లేదు, వాళ్ళు 2 సార్లు పిలిపించి అంటే తను అడిగింది. సీఏ మాత్రం చాలా మంచిగా మాట్లాడింది. సీఏ సార్ అయితే నువ్వు అయ్యే వరకు మీరే ఉన్నారు ఇద్దరైతే, సురేష్ స్వాతి మీ వల్ల వాడు వచ్చి చనిపోయిండు అని చెప్పింది. మీరు ఫోన్ చేయకపోతే వాడు ఇంటికన్నా ఉండు కదా, మీరు ఎందుకు ఫోన్ చేయమని ఎందుకు పిలిపించారు అట్లా అని అడిగింది అక్కడైతే. ఆమె ఏమన్నది? నేను ఫోన్ చేసినా నా తప్పే అన్నది. సురేష్ నేను ఫోన్ చేసిన నా తప్పే అంటుంది. ఈ కాల్ డేటా తీయడం, విచారణ చేయడం అంతా ఏం జరగలే? అన్ని తీసిరు. కాల్ డేటాలు ఏముంది? కాల్ డేటాలు వాళ్ళు చేసిరు కదా, కాల్స్ అన్ని మొత్తం వాళ్ళే ఉన్నాయి. మా ఎవరి లేవాల వాట్సాప్ కూడా వాట్సాప్ మొత్తం ఫోన్ పనికి రాదు. వాట్సాప్ తీయొచ్చు కదా సిమ్ తో. తీయలేదు అట్లా. నువ్వు తీయలేదా? మేము తీయలేదు అట్లా. ఆమెది కూడా మేము ఏ వాట్సాప్ తీయలేదు. వస్తుందా? ఆ నెంబర్ ఉంటే మళ్ళీ వేసి బ్యాకప్ కొడుతూ మొత్తం వస్తుంది. ఉంది సిమ్ ఉందా? మరి ఇన్ని రోజుల కన్నా మీరు ఏం చేయకుండా ఏం చేశారు? సిమ్ నుంచి ఇప్పుడు వాట్సాప్ మీ తమ్ముడి నెంబర్ వాట్సాప్ చేయొచ్చు, తీయొచ్చు. అది ఎందుకు తీయడానికి రాదే? ఓకే ఓకే, సో అది మీరు చేయలేదు. ఇప్పుడు ఆమె నెంబర్ నుంచి మొత్తం ఈ డేటా మొత్తం తీయించలేదా? ఆమె వాట్సాప్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మీకు అనుమానం, ఇప్పుడు ఆమెకి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా, లేకుంటే ఆమె ప్లాన్ చేసి చంపించిందా, వేరేటోడు కక్షతో చంపిండా, అసలు మీ తమ్ముడికి ఎవరైనా దుష్మనులు ఉన్నారా? దుష్మనులు లేదు. ఈమె తోటి సురేష్ గారి తోటి చంపించారు, వాళ్ళు ఇద్దరే కారణం. సో ఇది పక్కా ప్లాన్ గా మర్డర్ చేయించారు. మేము లాయర్ దగ్గర పోయినాం. పెద్ద ఆయన నారాయణగూడలో ఉంటాడు, 60 ఏళ్ళు ఉంటాడు. ఆయన ఏమన్నాడు తెలిసి ఇది యాక్సిడెంట్ ఎవరు చెప్పాడు నీకు అన్నాడు. సో ఇప్పుడు ఈ స్వాతి అనే అమ్మాయిని గుంజితే అసలు కథ బయటకు వస్తుంది. ఎవరు చంపారు ఏంటనేది
ఆమె తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తే బయట పడతారు, అన్ని పడతాయి. ఆ సురేష్ గాని ఆమెను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయమని పోలీసు వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఈ వ్యక్తి మధ్యలో వచ్చి కాంప్రమైజ్ లాంటి ఏమైనా జరిగినాయా మీకు ఏమైనా మధ్యలో? ఎవరు వచ్చారు అప్పుడు? ఎవరు కాంప్రమైజ్? ఓకే, ఒక పెద్ద కార్ లో వస్తుంది తను, అఫీషియల్ వచ్చి అఫీషియల్ వెళ్ళిపోతారు. కార్ ఉందా? అది ఎవరిదో మాకు తెలియదు. అట్లా రీసెంట్ గా కార్ వస్తుంది, మళ్ళీ తను స్టేషన్ కానీ చూస్తారు, బయట కూడా కాదు, డైరెక్ట్ అక్కడ ఎస్ఐ వాళ్ళ దగ్గర దిగుతుంది, లోపలికి వెళ్ళిపోతారు. సో ఈమె వెనక ఎవరు ఉన్నారు? అయితే ఉన్నారు, విజయ అనే వ్యక్తి ఉన్నారు. ఆ విజయ అనే వ్యక్తి మాకు తీసుకొచ్చి చూపించాలని కోరుకుంటున్నాను. సో ఈమె వెనకైతే పక్కా ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ఈమెను లాగితే మొత్తం అంతా బయటకు వస్తుంది. ఆమెని సురేష్ గారిని పట్టుకుంటే అందరూ బయటకు వస్తారు. ఎట్లా జరిగిందని మొత్తం పోలీసులు ఇంటరాగేట్ చేస్తే అన్ని బయటకు వస్తాయి. వాళ్ళు ఇద్దరిని ఇప్పుడు ఈమె అదే ఇంట్లో ఉంటుందా? అదే ఇంట్లో అక్కడే ఉంటుందా? ఈ మారలే. సో ఫైనల్ గా మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం, వెళ్ళి కంప్లైంట్ చేద్దాం, కేసుని రీఓపెన్ చేద్దాం. ఎవరైతే మీకు అనుమానం ఉందో వాళ్ళందరినీ అక్కడ పోలీస్ కంప్లైంట్ చేసి పిలిపిద్దాం. పిలిపించినాక వాళ్ళ డేటా అంతా దిద్దాం. ఫస్ట్ డేటాలో వాళ్ళు మాట్లాడుకుంది, మీ తమ్ముడి వాట్సాప్ అంతా బ్యాకప్ చేసి అది తీద్దాం. ఆమె వాట్సాప్ చేసినా కూడా తెలుస్తుంది ఏంటి, ఏం మాట్లాడుకున్నారు, ఏం కమ్యూనికేట్ అనేది. సో కాల్ డేటా ద్వారా కూడా ఏం మాట్లాడుకు ఏంటి అనేది తెలుస్తుంది. చివరిసారిగా ఎవరు మాట్లాడారు, ఎవరు కాల్స్ ఏంటి అనేది చూస్తే కాల్ డేటా ద్వారా కూడా డెఫినెట్గా బయటకు తీయచ్చు. మీకు డెఫినెట్గా న్యాయం జరుగుద్ది. ఒకవేళ నిజంగా ఇది ప్రీ ప్లాన్ మర్డర్ అయితే డెఫినెట్గా వీళ్ళు జైలుకి పోవాల్సిందే. డెఫినెట్గా అది యాక్సిడెంట్ కరెక్టే. యాక్సిడెంట్ అవుతే మర్డర్ కేసు ఎవ్వరు గుర్తి మర్డర్ కేసు ఇప్పుడు మెడ ఎట్లా తిప్పడు గుర్తితే మెడ తెలుస్తుంది. మీరు ఈ యాక్సిడెంట్ అయినాక డైరెక్ట్ మీరు అంటే ఈ విషయం తెలిసినాక డైరెక్ట్ మీరు ఆ స్థలానికి పోయిర్రా? ఆడున్నాడా? ఎవరు తీసుకెళ్ళారు? మీ తమ్ముడిని చూసినప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు? తమ్ముడే ఫోన్ చేసి చెప్పినట్ట పోలీసులకైతే, ఆంబులెన్స్ కూడా తనే ఫోన్ చేసిందంట. ఒక ఆయన నెంబర్ మాత్రం ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్నది. అంటే నైట్ లో ఇద్దరు అన్నదమ్ములు వస్తున్నారు, వాళ్ళకి ఉంది నంబర్ కదా. ఆ నైట్ లో వస్తే మా కొడుకు ఇట్లా బండి పెట్టిండ్రంట. ఇట్లా బండి పెడితే కాళ్ళు తొందరగా బండి పెట్టిండ్రంట. అంటే వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు వస్తుంటే లైట్ వేసుకుని వస్తే చీకటి ఉండిపోవచ్చు మాట వచ్చేప్పుడు ఇక్కడ. అంటే ఒక వాళ్ళు అనుకునే ఉత్తర యాక్సిడెంట్ అయినట్లుంది, మంది వస్తుందంటే వాడేం చేస్తుంటే వద్దు పాపం చూద్దామని లైట్ వేసుకొని చూసి అప్పుడు వాళ్ళు ఫోన్ చేసి పిఎస్ వాళ్ళు రోడ్ వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు చేసి చెప్తే వాళ్ళు ఆ టైంలో వచ్చిరంట. అప్పుడు మా కొడుకు అయినప్పుడు ఆ పూర్వని అడిగినాం మేము, ఎట్లుంది మా కొడుకు ఏడున్నా అంటే బండి కాల్చుందరో ఉందంట. ఓకే, సో మీరు చూసినప్పుడు మీ తమ్ముడు ఏ పొజిషన్ లో ఉన్నాడు హాస్పిటల్లో? ఎట్లా ఉందంటే మొత్తం మన కోసేసిన మొత్తం ఇంకా ఏడ దెబ్బలు అంగి మొత్తం ఇప్పినాం, తలకాయని చూసిన బాడీని చూసిన మొత్తం తీసుకుని దాని మీద వండి పెడితే మొత్తం ఇట్లా పోసేస్తే 92 కుట్లు పడ్డాయి. ఆ కుట్లు వేసే నర్సులు బ్రతికున్నారా? అంటే ఊపిరుందా? కండ్లు లేదు, కండ్లు తీసుడు లేదు, మాట లేదు. ఊపిరుందా? దమ్ము ఒకటే, ఊపిరుంది. అది ఆట ఒకటే. ఎన్ని రోజులు ఉన్నట్లా? 7 days దాకా ఉన్నాడు. ఎట్లా అంటే మాట్లాడలే, ఊపు లేదు, ఏది లేదు, ఓన్లీ దమ్ము ఒక్కటే చిన్నది, పెద్ద ప్రాణం మొత్తం అన్నీ. మళ్ళా గాంధీ హాస్పిటల్ కూడా పెద్ద ఆసుపత్రికి తీసుకుపోలేదు. చనిపోయిన బాల్ నాకు అప్ప చెప్పినాక నేను ఎలా తీసుకెళ్ళాలి? అసలు ఒక హార్ట్ ఒక్కటే కొట్టుకుంది. అంటే ఇది కంటి చూపు లేదు, నోటి మాట లేదు, హాస్పిటల్ కుట్లేసి వాళ్ళు నర్సులు ఏడ్చేది, మీ కొడుకు ఏమన్నా లవ్ స్టోరీ ఉందా, ఎవరన్నా చంపేసి మీ కొడుకుని చంపేసి గొంతు కోసిరని వాళ్ళే అన్నారు. కాదన్నయ్య, ఇలా చేసిన గాడు నా కొడుకులు అయితే వాడిని చిల్లర లేకుండా చేసినప్పుడు వాడిని మొత్తానికి చంపేసి అయిపోవదా? నా తమ్ముడు ఏ రోజులు అన్నయ్య మేము తనకు ఏం అన్యాయం చేసినాం అన్నయ్య? 7 రోజులు ఇలాంటి తమ్ముళ్లకు ఇలాంటి అక్కలకైతే ఉంటే అలాంటి వాళ్ళను భర్త దగ్గర తీయొద్దిగా.
వాడిని మొత్తం చంపి ఇచ్చిపెట్టినా అయిపోదు తెలుసా అన్నయ్య. వాడు ఆస్తి మీద కొట్టుకోమని జీ అనిపోయింది తెలుసా. వాడి కళ్ళకి ఒక కన్ను మొత్తం తుక్కు కొట్టింది తెలుసా. అనేది కన్ను మొత్తం డ్యామేజ్. గట్టిగా మాట్లాడితే వాడి కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి అంతే. ఏమన్నా అంటే వాడి అక్క నువ్వు ఎప్పుడు వస్తావే అని పిలిచినప్పుడు అన్నయ్య నేను వాడికి పిలిచిన ఎన్నో రాలేదు సాన్య. వాడు హాస్పిటల్ పడిపోయిన తర్వాత వాడిని చూసి నేను బతకలేకపోయింది సాన్య. వాడు అక్క అనే పిలిపిలో నేను దూరం అయిపోయినాయి సార్. నేనైతే వాడిని వచ్చిండ్రా అంటే అన్నయ్య వాడిని ఒకటే కళ్ళు పనిచేసిందా. ఒక కళ్ళకి మొత్తం నీళ్ళు తెలుసా అన్నయ్య. ఎంతమంది వస్తున్నాయి. నా తమ్మునికి ఇలాంటి న్యాయం అయితే ఇలాంటి తమ్ములకు ఎలాంటి ఇంత ఘోరం చేయదు తెలుసా అన్న. ఇలాంటి ఫ్యామిలీలకు మేము పేదవాళ్ళం ఉన్నోళ్ళం కాదు తెలుసా అన్న మేమైతే. కానీ ఇంత దారుణంగా చంపవద్దు. ఏ రైట్స్ వాళ్ళకి లేవు తెలుసా. నా తమ్ముడు ఏం తప్పు చేసి ఉంటే వాళ్ళు మాకు ఫోన్ చేసి వాళ్ళు చెప్పేది ఉండే అసలు. నేను వాళ్ళ కాలే మొక్కులు కావచ్చు. ఫోన్ అట్లీస్ట్ వాడేం తప్పు ఒక చెయ్యని ఒకటి ఉండేది తెలుసా అన్నయ్య. వాడిని కోడిని కూర్చున్నట్టు కోసి పక్క పడేసి వానికి చిల్లం లేకుండా చేసి ఒక హార్ట్ మీద వానికి బతికే అవకాశం లేకుండా చేసేది దాన్ని. సో 7 రోజులు మీరు ఎట్లా డైజెస్ట్ చేసుకున్నారని చూసి అది మాకు అసలు ఎక్కువ మా నరకం అసలు ఏ కుటుంబానికి కూడా ఇంత నరకం రావద్దనేది అసలు. అయితే అసలు మేము ఎందుకు బతుకు నాకు ఈరోజు అర్థమవుతుంది నిజం అన్నయ్య. ఇంత మంచి తమ్ముడిని ఓడగొట్టుకొని ఈరోజు నేను ఎందుకు బతికిన నాకు అర్థమవుతలేదు సార్. వాడు ఒక్క ఫోన్ చేస్తే వాడు 10 నిమిషాల్లో ఉంటాడు అన్నయ్య తెలుసా. వాడైతే వాడు ఒక కుటుంబాన్ని వాడు బాధ్యత నడిపించింది సార్. వాడైతే ఈ మాయ దాటి మాకు ఏ గడిలో దాపురించింది మాకు కానీ అన్నయ్య. మా తమ్ముడిని తనకపోయినది కానీ అది వచ్చేసేది దాన్ని మాత్రం ఉరిదీయాలని నేను కోరుకుంటున్నాను. వద్దు ఇంకొక కుటుంబం కూడా ఆగం కావద్దు అన్నయ్య. ఒక వ్యవస్థ కూడా ఈ రోజు సాయం చేయలేకపోయింది సార్. ప్రభుత్వం ఎందుకు ఉంది అది. ఒక పోలీస్ స్టేషన్ అంటే మనం ఒక ఆపద మీద పోతాం కదా. ఈ బాబుని చూసి కూడా ఒక ఎస్ఐకి ఎందుకు చాలు కదా. లేకపోతే తనని పిలిచి మేడం మీరు లంచ్ చేశారని అడుగుతుంది సార్. ఒక అంతకులం పట్టుకుని లంచ్ చేసి అడుగుతాడు. నా తమ్ముడు పట్టుకుని ఇక్కడ ఏడుస్తున్నాయి. అయితే పోలీసులు అమ్ముడు వేరేదే అమ్ముడు వేడు అక్క అమ్ముడు వేడు ఎస్ఐ వాళ్ళు సస్పెండ్ చేయాలి. నేను ముక్తున్నా కానీ మనం సస్పెండ్ చేయాలి సార్. నేను సంవత్సరం బట్టి తిరిగినది సార్. నేనైతే సంవత్సరం బట్టి నేను హన్మకొండ నుంచి ఎక్కడ నేను 600 కిలోమీటర్లు సార్. నేనైతే 600 కిలోమీటర్లు రావడము ఫోన్ చేయడము. ఒక్క రోజు కూడా అమ్మ మీ తమ్ముడు కేసు ఇట్లా చేసినా మీరు రాయండి అని ఒక్క రోజు ఇంట్లో తెలుసా. నేనైతే సార్ మా తమ్ముడి రిపోర్ట్ వచ్చిందా సార్ వాళ్ళని పిలిపిమని నేను పదలాడుకున్న వాళ్ళని తెలుసా. అంతా అయిపోయిన తర్వాత నేను కోర్టు పంపిస్తాను మిమ్మల్ని అంటే నా దగ్గర ఏ ఆధారం ఉంది. నేను ఎట్లా కోర్టు పోవాలి సార్. నేను నువ్వు కోర్టు పోయి తెలుసుకో అంటున్నాను. అయితే నేను ఎక్కడ పోయి కేసు పెట్టుకోవాలి. మళ్ళీ అయితే నేను కేసు పెడతా మొదలు తనే చంపిందని నేను అన్నే పడుతున్నా. అక్కడైతే నువ్వు కేసు తీసుకోబడుతుంది వద్దు అని పడుతుంది. వాళ్ళ మీద కేసు పెట్టాలంటే వాళ్ళు అట్టుకొచ్చి ఇంటర్వ్యూ అంటే వాళ్ళ మీద కేసు చేయడానికి ఇద్దరు పేరు మీద అనుమానం ఉంది మాకు. వాళ్ళని ఇంటర్వ్యూ చేసి సార్ వాళ్ళ మీద కేసు బుక్ చేయాలంటే మాకు రూల్స్ లేదంటాడు. ఇదే కన్నా అనుమానం ఉందని చెప్తున్నాం. వాళ్ళు అట్టుకొచ్చి కేసు బుక్ చేయాలి కదా. వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయాలి. అయిన తర్వాత లాస్ట్ అయిన కేసు ఎమ్మెల్యే తనైతే మా తమ్ముడు చనిపోయినాక వారం రోజులకి తనకి యాక్సిడెంట్ అయినా. ఎలాంటి టిప్పర్ అక్కడ ఎలాంటి కెమెరా లేకుండా అక్కడ లారీ ఎట్లా దొరికింది అక్కడ పోలీసులకి. అయితే అంటే పేదోనికి లారీ టిప్పర్లు ఏం దొరికాయా. ఒక ఎస్ఐ టిప్పర్ అని చెప్పినప్పుడు ఆ బండిని తెచ్చి ఇక్కడ పెట్టి పేరెంట్స్ వాళ్ళ చూపించాలి సార్. తన బుద్ధి బాబు చనిపోయిందని చెప్పాలి. అక్కడ వెహికల్ 25 కెమెరాలు ఉన్నాయి చుట్టూ మొక్కనైతే కెమెరా కూడా పనిచేయాలని చెప్పి సార్. అది వచ్చింది ఇక్కడ టోల్ గేట్ కాడికి వెళ్తే ఏ వెహికల్ పాస్ అయినప్పుడు మనం చెప్తారు. అక్కడైతే ఎక్కడికి కూడా అట్లా వెళ్ళలే. ఎలాంటి ఎంక్వైరీ చేయలే. అంటే ఒక డబ్బు ఉన్నకి మనం ఎంక్వైరీ చేయాలి కానీ పేదవానికి ఎంక్వైరీ చేయొద్దని ఇచ్చారు. పోలీస్ వ్యవస్థ అలా ఉండొద్దు. పేదలకు కూడా న్యాయం చేయాలి. అట్లా పోనీ వాళ్ళకి ఎమ్మెల్యే అంటే మనం ఎమ్మెల్యే హోదా మనకు లేదు అక్కడ. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలుద్దాం అన్నయ్య. రీసెంట్గా చెప్తున్నా. ఇప్పుడు నేను వెళ్ళి కలవాలి. మనం దగ్గర రానిస్తారా. ఓటేసి మనం గెలిపించుకున్నాం కానీ మనం దగ్గర పోం కావాలి. దగ్గరికి అయితే
నీది సీఎం దాకా కూడా నేను వెళ్తలేదు. ఇలాంటి వాళ్ళకు మర్యాద ఇచ్చకండి ఇలా కుటుంబం ఎందుకు ఆగమైంది ఇక్కడికి? ఓకే, డెఫినెట్గా ఈ విషయంలో మనం పోరాడదాం. మా సపోర్ట్ ఉంటుంది. డెఫినెట్గా వెళ్ళి మళ్ళీ కేసుని రీఓపెన్ చేద్దాం. ఎవరైతే మీకు అనుమానం ఉందో ఆ వ్యక్తుల్ని, స్వాతి అనే అమ్మాయిని పిలుద్దాము. డెఫినెట్గా న్యాయం గెలుస్తుంది. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, కాల్ డేటా మొత్తం తీద్దాం. ఏంటన్నది అసలు నిజం బయటకు వస్తుంది. కాల్ డేటా మొత్తం ఉంది సార్, తీసి డబ్బింగ్ కూడా తీసిరి. 150 నంబర్లు వచ్చింది. మా కొడుకు చనిపోయినాక ఆ డబ్బింగ్ తీస్తే 150 నంబర్లు వస్తే ఆ శ్రీకాంత్ సారు ఆ డంపింగ్ లో ఆ 150 నంబర్లు చేయాలి. ఆయన చేసి వాళ్ళు చేయాలి, మనం చేయము, వాళ్ళు చేయలేదు. ఓకే, ధైర్యంగా ఉండండి. డెఫినెట్గా చేద్దాం. ఓకేనా? మీ సపోర్ట్ నాకు ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే ఓకే, మాకైతే న్యాయం చేయండి. తప్పకుండా.